మన ఇంట్లో సీరియల్స్‌కి ఉండే హడావిడి ఏంటో మనం స్పెషల్‌గా మాట్లాడుకోవసరం లేదు. ఆ టైంలో ఐపీఎల్ ఉన్నా సరే, ఆ సీరియల్ టైం అయిందంటే మాత్రం రిమోట్ ఇచ్చేయాల్సిందే. సో, ఎందుకంటే ఆ తర్వాత జరిగే దారుణాల గురించి మనందరికీ తెలిసిందే. సో, ఏంటంటే రీసెంట్‌గా పాపులర్ సీరియల్స్‌కి టీఆర్పీ రేటింగ్ వచ్చేసిందనమాట. అంటే ఆ టీఆర్పీ రేటింగ్ బట్టి ఏ సీరియల్స్ ఎంతమంది ఎక్కువగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమైపోయిద్ది. సో, నేనేం చేశానంటే నేను పేపర్ మీద రాసుకొచ్చాను. కొన్ని టీఆర్పీ రేటింగ్స్ ఆ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో. సో, ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా ఆ ఫిగర్స్ చెప్పకపోతే ఈ సీరియల్స్ చూసే ఆంటీస్ ఎవరైతే ఉన్నారో నా మీద కక్ష కట్టేస్తారు. సో, కాబట్టి క్లియర్‌గా ఏ సీరియల్‌కి ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, మొదటిగా ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటది. కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ఒక్క సీరియల్ బాగా హైయెస్ట్ పొజిషన్‌లో ఉంది ఈ టీఆర్పీ రేటింగ్స్‌లో. ఇంకా ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 'కార్తీక దీపమే' హైయెస్ట్ అన్నమాట. సో, ఇప్పుడు 'కార్తీక దీపం' సీజన్ 2 కున్న రేటింగ్ ఏంటంటే 14.3. సో, అప్పుడు కూడా 'కార్తీక దీపం' సీజన్ 1 అప్పుడు కూడా ఇదే హైయెస్ట్ రేటింగ్ అన్నమాట. సో, 'కార్తీక దీపం' తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న సీరియల్ ఏంటంటే 'గుండె నిండా గుడిగంటలు'. ఈ సీరియల్‌కి 13.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో, దీని తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఉన్నది 'ఇంటింటి రామాయణం'. ఈ సీరియల్‌కి 12.82 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో, అంటే ఈ సీరియల్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయని అర్థం. అంటే ఎక్కువ మంది ఇంట్లో ఆడవాళ్ళు ఈ సీరియల్స్ చూస్తున్నారు. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది 'నువ్వుంటే నా జతగా'. ఈ సీరియల్ 10.32 రేటింగ్ వచ్చింది ఈ సీరియల్‌కి. ఈ సీరియల్ రీసెంట్‌గా స్టార్ట్ అయిందనమాట. ఈ సీరియల్ ఈ మధ్య కాలంలోనే 150 ఎపిసోడ్స్ దాటింది. సో, ఈ సీరియల్ రీసెంట్‌గా వచ్చినా సరే ఫోర్త్ ప్లేస్ వరకు వచ్చిందంటే ఇది సాధారణ విషయం అయితే కాదు. సో, అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్‌కి తగ్గట్టు 'చిన్ని' అనే ఒక సీరియల్ వచ్చింది. ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ 8.20. సో, అండ్ నెక్స్ట్ 'బ్రహ్మముడి' అనే సీరియల్. ఈ సీరియల్‌కి 7.3 రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్ మధ్యాహ్నం టెలికాస్ట్ అయిద్దనమాట. యాక్చువల్లీ మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతున్నా సరే ఈ సీరియల్‌కి 7.3 రేటింగ్ వచ్చిందంటే ఈ సీరియల్ గనక రాత్రిపూట టెలికాస్ట్ అయి ఉంటే మొత్తం ఈ టీఆర్పీ రేటింగ్స్ అంతా తారుమారైపోయేది. ఎందుకంటే మధ్యాహ్నం ఉన్న సీరియల్‌కి ఎంత క్రేజ్ ఉందంటే ఇదే కనుక రాత్రి ప్రసారం అయితే మేబీ ఇంకా కొంచెం ఈ ముందు పొజిషన్‌లో టీఆర్పీ రేటింగ్స్‌లో ముందు పొజిషన్‌లో ఉండుండేది. సో, అట్ ద సేమ్ టైం ఎయిత్ ప్లేస్‌లో ఉందైతే 'పలుకే బంగారం' అనే సీరియల్. ఈ సీరియల్‌కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ 5.89. సో, ఆ తర్వాత 'మామగారు' అనే సీరియల్‌కి 5.67 రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్‌కి కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు 11th ప్లేస్‌లో ఉన్న సీరియల్ ఏంటంటే 'పాపే జీవనజ్యోతి'. ఈ సీరియల్‌కి 5.12 రేటింగ్ వచ్చింది. ఇప్పుడు 12th ప్లేస్‌లో ఉన్న సీరియల్ గురించి మాట్లాడుకోవాలంటే 'నిండు మనసులు'. ఈ సీరియల్‌కి 5.3 రేటింగ్ వచ్చింది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్‌లో ఉన్నాయి మాత్రం 'కార్తీక దీపం' సీజన్ 2, 'గుండె నిండా గుడిగంటలు', 'ఇంటింటి రామాయణం'. ఈ సీరియల్ టాప్ 3 ప్లేస్‌లో ఉన్నాయన్నమాట. సో, అంటే ఈ 3 సీరియల్స్‌ని ఇంట్లో ఆడవాళ్ళు చాలా ఇష్టంగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారని ఈ టీఆర్పీ రేటింగ్స్ బట్టి అర్థమైపోతుంది. సో, ఏదేమైనా సరే ఈ సీరియల్స్‌కి ఉండే క్రేజ్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సీరియల్స్‌కి ఉండే క్రేజ్ ఎప్పుడు తగ్గదు. అవసరమైతే ఇంకా పెరుగుతూ ఉంటది కానీ ఎప్పుడు తగ్గదు. ఇంత ఓటీటీ ఎక్స్‌పోజర్‌లో కూడా ఈ సీరియల్స్ అన్నిటికీ ఇంత టీఆర్పీ రేటింగ్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంకా సీరియల్స్‌ని వదలలేదు. ఆ సాంప్రదాయాన్ని ఇంకా పట్టుకుని కూర్చున్నారు కానీ ఇంకా వదలలేదు అని అర్థమవుతుంది. సో, ఇప్పుడు చెప్పిన ఈ సీరియల్స్‌లో మీ ఫేవరెట్ సీరియల్ అది టాప్ ప్లేస్‌లో లేకపోయినా పర్లేదు. సో, ఇప్పుడు చెప్పిన సీరియల్స్ పై వాటిలో చెప్పిన సీరియల్స్‌లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అది టాప్ ప్లేస్‌లో లేకపోయినా పర్లేదు. మీ ఫేవరెట్ అయితే చాలు కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.